వెల్కమ్ టు PM7. రాజకీయ పార్టీల కోసం వ్యూహాలను రూపొందించడానికి, వాటి గెలుపు కోసం పనిచేయటానికి కొన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశారు. అయితే ఇవి రాజకీయ పార్టీల వ్యూహ రచనలే కాకుండా రాజకీయ మిషన్ నిర్వహణ, ఓటర్ పరిశోధన, విశ్లేషణ, కమ్యూనికేషన్, మెసేజింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పనులను చేస్తాయి. ఇది ఒక హై లెవెల్ కార్పొరేట్ బిజినెస్ ను పోలి ఉంటుంది. ఇక ఈ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఎన్నికల్లో రాజకీయ పార్టీల గెలుపు కోసం వాటి విజన్, లక్ష్యాలు, రాజకీయ పార్టీల అవసరాలను బట్టి వ్యూహాలను సిద్ధం చేయటానికి ఈ సంస్థలు పనిచేస్తుంటాయి. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల కోసం కొన్ని కంపెనీలు వ్యూహాలు రచిస్తున్నాయని వినే ఉన్నాం. కానీ వాస్తవానికి రాజకీయ పార్టీల కోసం వ్యూహాలను రూపొందించడమే కాకుండా ఈ కంపెనీలు రాజకీయ మిషన్ నిర్వహణ, ఓటర్ పరిశోధన, విశ్లేషణ, కమ్యూనికేషన్, మెసేజింగ్, డిజిటల్ మార్కెటింగ్ వంటి పనులను చేస్తాయి. రాజకీయ పార్టీల దృష్టి, లక్ష్యాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాలను సిద్ధం చేయటానికి ఇది కూడా పనిచేస్తుంది. భారతదేశంలో రాజకీయ పార్టీల కోసం వ్యూహాలు రూపొందించే అగ్రశ్రేణి కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటిలో బాగా ప్రాచుర్యంలో ఉన్నది IPAC. దీనిని 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ గా ప్రారంభించారు. కానీ ఇప్పుడు దీనిని IPACగా మార్చారు. అంటే ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ అని అర్థం. ఈ కంపెనీ ఎన్నికల డేటా, ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకొని రాజకీయ పార్టీల కోసం పనిచేస్తుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐపాక్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మమతా బెనర్జీ, వైఎస్ జగన్తో సహా అనేక పెద్ద పార్టీలకు పనిచేసింది. ఇక మరో అతిపెద్ద రాజకీయ సలహా సంస్థ NAMO విత్ నేషన్. ఇది ప్రధానంగా కేంద్ర అధికార పార్టీ బీజేపీ కోసం పనిచేస్తుంది. ఈ కన్సల్టింగ్ కంపెనీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుకు అవసరమైన ప్రణాళికను రూపొందించడం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వాటిని ప్రజల్లోకి పంపించి పార్టీ గెలుపుకు కృషి చేయడం లక్ష్యంగా పనిచేస్తుంది. కేంద్ర అధికార పార్టీ బీజేపీ కోసం పనిచేస్తున్న NAMO విత్ నేషన్ కీలకంగా ఎన్నికల గెలుపు లక్ష్యాలతో పనిచేసిన తర్వాత పాలనలో సీనియర్ రాజకీయ నాయకులకు మద్దతు ఇవ్వటం వంటి లక్ష్యాలతో యువ నిపుణుల కోసం ఒక వేదికను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. పొలిటికల్ కన్సల్టెన్సీతో పాటు విశ్వవిద్యాలయాల్లో ఆసక్తి గల విద్యార్థుల కోసం కంపెనీ ఇంటర్న్షిప్లు, GILP కోర్సులను కూడా అందిస్తుంది. ఇక భారతదేశంలోని అగ్ర రాజకీయ సలహా సంస్థల జాబితాలో మరికొన్ని ఉన్నాయి. పాలిటిక్స్, లీడ్ టెక్, ఇన్ఫో ఎలక్షన్స్, డిజైన్ బాక్స్ వంటి పేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. డిజైన్ బాక్స్ కంపెనీ గురించి మాట్లాడుతూ ఇది 2011లో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీగా ప్రారంభమైంది. అయితే ఇది రాజకీయ కన్సల్టెన్సీ కంపెనీగా రూపాంతరం చెందింది. ఎన్నికలు, రాజకీయ ప్రచారాల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన విశ్లేషణ సాధనాలను అందిస్తుంది. రాజకీయ పార్టీల గెలుపుకు అవసరమైన వ్యూహాలను రూపొందించటం, డేటా అప్డేట్స్, ఓటర్ నాడీ పరిశోధన, ఎనాలసిస్, కమ్యూనికేషన్, మెసేజింగ్ లాంటి ఎలిమెంట్స్ తో ఓటర్ ప్లాట్ఫారం, ఓటర్ మనస్తత్వాలను అర్థం చేసుకోవటానికి, ప్రచార వ్యూహాన్ని మెరుగుపరచటానికి అవసరమైన సాధనాలు. ఈ కంపెనీలు వీటి ఫీజు లేదా ఫండ్స్ కూడా భారీ స్థాయిలో ఉంటాయి. కొందరికి ఇది లాభసాటి వ్యాపారం కూడా.